వచ్చిందంటే మంచి ముచ్చట అయితే పట్టుకొస్తుందని దొరికినాయి. ఇక మంచి మంచి విషయాలు అయితే తీసుకొచ్చిన షురు చేద్దాం పాండ్రి. జూబ్లీస్ ఎన్నికల అలజడి ఇంకా సల్లారని లేదు. ఇక మరోవైపు అయితే పానిపట్టు యుద్ధం అయితే ఇక జరగబోతుందని చెప్పచ్చునుల్లా. ఖైరతాబాద్ బై ఎలక్షన్లు తెలంగాణ రాజకీయాలు మరోసారి కుదిపేయబోతుంది. ఇక చక్రం తిప్పేదెవ్వలు, ఆ చక్రంలో వాడి నలిగేదెవ్వలో ఏమో. హైదరాబాద్ లా అత్యంత వ్యూహాత్మకంగా ఉండే ఈ పట్టణ నియోజకవర్గం పార్టీలు మాత్రమే గాక రాష్ట్ర ప్రభుత్వము భవిష్యత్తు పైన మానసిక ప్రభావం చూపే స్థాయిలో ఉందని చెప్పచ్చు. అంటే నమ్మురి, ఎందుకంటే నిజమే చెప్తున్నానుల్లా. జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుపుతో వచ్చిన ఉత్సాహము ఖైరతాబాద్ లో చూపియాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదే ముచ్చట నడుస్తుంది. ఇక ముఖ్యంగా అయితే పట్టణ అభివృద్ధి, రోడ్ల సమస్యలు, చెత్త నిర్వహణ, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ వంటి పౌర సరఫరాలను కాంగ్రెస్ పార్టీ మంచిగానే వాళ్ళ ప్రచారంలో ముందుండే అంశాలు. మరి ఇక గదే ముచ్చట. ఖైరతాబాద్ లో యువత, మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులు ఓటు శాతము ఎక్కువగానే ఉండడం వల్ల ప్రభుత్వ పనితీరు, పాలన పనితీరు మంచిగానే ఉంటదని మంచిగానే చెప్పుకొస్తారు. గదే సంచరించుకుంటది. మరి ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇక గత ఎన్నికల్లో పాపం ఏమైందిలా, పార్టీకున్న బలం అంతా పోయిందని చెప్పచ్చు. ఈ బై ఎలక్షన్ లో పార్టీ పునర్వ్యవస్థీకరణను ఒక అవకాశంగా మారుతుంది. జూబ్లీహిల్స్, సికింద్రాబాదు, అమీర్పేట ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ ను మళ్ళీ ఉత్తేజపరచడం, తమ పాత సామాజిక మద్దతుకు తిరిగి ఆకర్షించడానికి మంచిగానే ప్రయత్నిస్తారు. ఇక మంచిగానే షురు చేస్తారు. బీఆర్ఎస్ లక్ష్యం అయితే మంచిగానే కనిపిస్తుంది. ఇప్పుడైతే కార్యకర్తలు మోరల్ పెంచేందుకైతే కేటీఆర్ పాల్గొనే అవకాశం కూడా ఉంటదని అయితే ముచ్చట శవనపడ్డది. ముఖ్యంగా అయితే జిహెచ్ఎంసీ పరిధిలో పార్టీకి పూర్వం ఉన్న ఆధిపత్యాన్ని అయితే తిరిగి చూపించాలని ఒత్తిడైతే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అది ఎవ్వలడినా చెప్పచ్చు. మళ్ళా ఇక ఇటు బీజేపీ కూడా ఈ పోటీని సీరియస్ గా తీసుకుంటారు. హైదరాబాద్ లో పార్టీ ఓటు శాతం క్రమంగా పెరుగుతూ వస్తుండటం, పట్టణ ప్రాంతాల్లో హిందుత్వం, వర్గీకరణ, మధ్య తరగతి వర్గాల్లో బీజేపీకి ఉన్న ప్రభావము అంతా తెలిసేనాయే. ఈ బై ఎలక్షన్ లో వారికి బలమైన పోటీదారులను తెస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి, పాలన లోపాలు, జూబ్లీస్ లో అధికారిక దుర్వినియోగము ఇవన్నీ వేస్తున్నాయని గతంలో చెప్పిన ఆరోపణలేనాయే. అవన్నీ ముందటేసుకొని బీజేపీ పెద్దగా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది నొల్లా. ఇక మోడీ ప్రభుత్వం తీసుకున్న కేంద్ర పథకాలు, నిధులు, కేటాయింపులు అవన్నీ ముందు పెట్టుకొని ప్రచారం వాళ్ళు ముందు నడుపుతారు. ఇక నిజంగా మొత్తం మీద ఖైరతాబాద్ బై ఎలక్షన్లు మూడు పార్టీలకు మళ్ళీ ఒక యుద్ధంగా మంచిగా మారేటట్టుంది. మరి ఈ యుద్ధంలా ఎవరు గెలుస్తారు, ఏం కథ అర్థం కాకొచ్చింది. పట్టణ ఓటర్లు ఆలోచన శైలి, అభ్యర్థులు వ్యక్తిగత ఇమేజ్లు, ఫ్లెక్సిబుల్ కౌన్సిలింగ్ వర్గాలు, మైనార్టీ ఓట్ల ధోరణి ఇవన్నీ తుది ఫలితాన్ని అయితే నిర్ణయిస్తాయుల్లా. ఇక అవే పెద్ద అంశాలు. మరి ఏ పార్టీ అయినా నిర్లక్ష్యం చేస్తే ఫలితం పూర్తిగా మారిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఖైరతాబాద్ ప్రజల స్పందనే ఈ ఎన్నికకు తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు తిప్పే వీలుందని అయితే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక కొంతమంది కూడా గట్టినే అనుకుంటారు. మరి ఇక గిది ముచ్చట. మరి చూద్దాం ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు. ఇక ఈ మంగమ్మకి చెప్పే ముచ్చట ఒకటే, ఎవరికి వేసినా నిజాయితీ పరుడైన నాయకుడికే ఓటేయాలని చెప్తది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.